తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద గణపతిని విశాఖలో ఏర్పాటు చేశారు. గాజువాకలో 89 అడుగులతో భారీ గణపయ్య కొలువుదీరనున్నారు. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ గణేశుణ్ణి ఏర్పాటు చేశారు. 23 రోజుల పాటు విశేష పూజలు అందుకోనున్నాడు. ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గాజువాక భారీ గణపయ్యను పర్యావరణ హితంగా తయారు చేశారు. ఈ విఘ్నేశుణ్ణి ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేయనున్నారు. విశాఖలో వినాయక చవితి పండుగ శోభ ఉట్టిపడుతోంది. భారీ గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనం గాజువాకలో ఉన్నాము. గాజువాకలో 2 తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. 89 అడుగులతో ఉచ్చిష్ట గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ నుండి తీసుకువచ్చిన వారు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. మొత్తం నిన్నటి నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున పూజా సామాగ్రికి సంబంధించిన అన్నింటిని కూడా కొనుగోలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఎందుకు 89 అడుగుల అతిపెద్ద వినాయకుడిని గాజువాకలో ఏర్పాటు చేశారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఈ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ గణపతిని ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తుంటారు. అతిపెద్ద వినాయకుడిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, మీకు ఎందుకు అనిపించింది? గతంలో మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన ఖైరతాబాద్ గణపతి చాలా ఫేమస్గా ఉండేది తెలంగాణలో. బట్ మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014 నుంచి కూడా మన గాజువాకలో మనకి తెలంగాణలో ఖైరతాబాద్ గణనాథుడు ఎలాగో అదే గాజువాకలో మన గణనాథుడు అంత పేరు రావాలని చెప్పి ఆలోచనతో మనం పూర్తిగా మట్టితో చేయడం జరుగుతుందండి. ప్లాస్టర్ ప్యారిస్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం గడ్డి, మట్టి, కర్ర, వెదురు బొంగుతోనే చేయడం జరిగింది. స్వామివారికి వేసిన కలర్స్ అన్నీ కూడా వాటర్ కలర్స్ వేయడం జరిగిందండి. మొత్తం అంతా కూడా ఆ రోజు మన పరివారానికి ఎటువంటి హాని లేకుండా చేసాం. మనం ఆ రోజు నిమజ్జనం రోజు కూడా స్వామివారికి మొదట కృష్ణా గోదావరి జలాలతో నిమజ్జనం చేసి తర్వాత పాలు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ సాయంతో స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. విత్ ఇన్ 2-3 అవర్స్లో విగ్రహం కూడా కరిగిపోవడం జరుగుతుంది. ఆ మట్టిని కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడి నుంచి ఇచ్చారు మట్టి అది? అలాగే దీనికి సంబంధించిన శిల్పులు కూడా ఎంతమంది, ఎన్ని రోజులు కష్టపడ్డారు? తెలంగాణకు చెందిన కొత్తకొండ నగేష్ గారి బృందం మొత్తం వెస్ట్ బెంగాల్ నుంచి 26 మంది కళాకారులు సుమారు 1.5 పాటు విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఈ విగ్రహాన్ని తయారు చేసిన ఫస్ట్ మట్టి ఏదైతే ఉందో ఎర్రమట్టి అంతా కూడా కొప్పాక నుంచి, ఇక్కడ మన లోకల్ ఏటు కొప్పాక నుంచి తేవడం జరిగిందండి. ఇంకా మిగిలింది అంతా ఫినిషింగ్ మట్టి అంతా గంగా మట్టి అంటారు. దాన్ని అక్కడ కలకత్తా నుంచి తీసుకురావడం జరిగిందండి. ట్రైన్స్ మన రైల్వే డిపార్ట్మెంట్ త్రూ తీసుకొని రావడం జరిగింది అది. అలాగే స్వామివారికి వాడిన వెదురు బొంగులు కూడా ఇక్కడ లోకల్ మన అరకు నుంచి పాడేరు నుంచి తీసుకురావడం జరిగింది. సో విగ్రహం మొత్తం కూడా టోటల్ ఈకో ఫ్రెండ్లీ అండి. అరుణ, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని విగ్రహం తయారు చేసామని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన 26 మంది కళాకారులు 1.5 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, 23 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఎక్కడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అదే స్థానంలోని నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుందని, 23 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు కూడా జరగనున్నాయని ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.